మమ్మీ పంపించింది. ఏంది ఇది అమెరికా నుంచి వచ్చిందట. ఈ కవర్తో పాటు హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముకుటి. నా వీడియోలు ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే నేను యూఎస్ నుండి ఇండియాకి నా పెళ్ళయ్యాక 4 years తర్వాత ఫస్ట్ టైం వచ్చాను. అండ్ ఆ ట్రావెల్ వీడియోస్, ఫస్ట్ డే మా పేరెంట్స్కి తెచ్చిన గిఫ్ట్స్, ఇవన్నీ నేను ఆల్రెడీ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేశాను. చూడకపోతే చూడండి, ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీరు చూడబోతున్నది ఏంటంటే, మా క్లోజ్ ఫ్యామిలీకి అయితే ఆల్రెడీ తెలుసు నేను యూఎస్ వస్తున్నానని చెప్పేసి. మా కజిన్స్కి, మా క్లోజెస్ట్ రిలేటివ్స్కి, ఫ్యామిలీకి, మా అమ్మమ్మకి, మా బాబాయ్లకి, వీళ్ళందరికీ తెలియదు అన్నమాట. మా అత్తమ్మకి, వీళ్ళందరికీ నేను ఇచ్చిన సర్ప్రైజ్ మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. ఐ విష్ ఐ కుడ్ సర్ప్రైజ్ మై ఫ్యామిలీ టూ. వాళ్ళ రియాక్షన్స్ ఇంకా ప్రైస్లెస్ ఉండేది, బట్ నన్ను పిక్ చేసుకోవడానికి కావాలి కాబట్టి ఐ హ్యాడ్ టు టెల్ దమ్. అండ్ మా కజిన్స్కి ఎంత తెలియద్దు అని ట్రై చేసినా కూడా వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళే నాకు తిరిగి సర్ప్రైజ్ ఇచ్చారు. అది నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను, సో వెళ్ళి చూడండి. ఇప్పుడైతే let's go watch my other family members reactions. Here is coming my babai. అందుకే రమ్మన్నది. అసలు కళ్యాణి ఎందుకు ఏడుచుడు? సంతోషంగా ఉండి ఏడ్చుడని పెట్టకియా ఎట్లా కనిపిస్తుంది? అంటే లాస్ట్ అంటే బాగా ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతున్నాయి బాబాయ్. ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతున్నాయి ఒకటి, ఇంకా మళ్ళీ కోవిడ్ టెస్ట్ కూడా ఏమొస్తుందో తెలియదు కదా. అది ఆ రోజు దాకా తెలియదు అని చెప్పేసి ఎవరికి తెలియదు, ఓన్లీ నలుగురికి తెలుసు, మా అత్తమ్మ మామగారికి తెలుసు. అయితే అక్కడికి పోవన్నా, షాప్ దగ్గర మాస్క్ వేసుకుని పోవన్నా, గుర్తు పడతాడా బాబాయ్ నన్ను, లేకపోతే ఇంటికి పోవన్నా అని ప్లాన్ చేస్తున్నప్పటి నుంచి. అప్పుడే మీరు బాబాయ్ని ఎక్కడికి రమ్మందామా ఇప్పటికి కూడా వీడియో ఎక్కువ పొట్టికి వీడియోలు చూస్తాను నేను. వీడియో వాళ్ళు రాత్రి ఎప్పుడు వీడియో కళ్యాణం అని చెప్పారు, నేను చూసాను. అంతే దొడ్డుగా అనిపిస్తుంది కదా. మా బాబాయ్ ఫస్ట్ నేను మా చెల్లి అనుకున్నాడంట, అందుకని ఇట్లా అనబోయి తర్వాత చూసి షాక్ అయ్యారు. అయితే వీడియోలలో అంత లావుగా కనిపిస్తున్నానంట. సో కలిసిన వాళ్ళందరూ అదే. సో ఆ పర్సనాలిటీ చూసి హరికనే అనుకున్నాను. మన ఫ్యామిలీలో మన పేరెంట్స్తో పాటు మన ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య, బాబాయిలు, అత్తలు, మామలు, పిన్నులు, వీళ్ళందరూ మన మీద అలాంగ్ విత్ అవర్ పేరెంట్స్ వాళ్ళు ఎంత ప్రేమ చూపించుంటే మనం ఈ స్టేజ్కి వచ్చుంటాము. అండ్ అవన్నీ మనకు తెలియదు, మనం చూసుండవు, మనకు గుర్తుండదు. కానీ వి విల్ కమ్ టు నో. మనకు అది ఎప్పుడు అర్థమవుతుంది అంటే, మనం పెద్దోళ్ళమై మన నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అయ్యి వాళ్ళ మీద మన ప్రేమ చూపించినప్పుడు, ఓకే సేమ్ లవ్ నా మీద కూడా చూపించుంటారు, జస్ట్ నాకు గుర్తులేదు అంతే అన్న రియలైజేషన్ నాకు ఇప్పుడు ఎక్కువ వస్తుంది. వీళ్ళందరూ నా బాబాయిలు, మా అత్తలు అన్నది డిఫాల్ట్గా తీసుకుంటాం, బట్ ఓన్లీ దూరం నుండి పెళ్ళయి ఈ ఏజ్కి వస్తేనే వాళ్ళ వాల్యూ, వాళ్ళ ప్రేమ అనేది అర్థమవుతుంది. డూ యు గైస్ కనెక్ట్ విత్ దట్, అగ్రీ విత్ దట్? మంచిగా అత్తమ్మా ఇందా వచ్చిన కవర్ మమ్మీ పంపించింది. ఏంది ఇది అమెరికా నుంచి వచ్చిందట. ఈ కవర్తో పాటు ఏం కాలేదు
ఎప్పుడు వచ్చారు? తను మా మేనత్త, మా డాడీ వాళ్ళ అక్క. మా డాడీకి ఎట్ ప్రెజెంట్ ఉన్న ఒకే ఒక బలం వాళ్ళ సైడ్ నుండి. మా తాతయ్య, నానమ్మ, ఇద్దరు పెద్దనాళ్ళు, అత్త ఎవరు లేరన్నమాట. సో మా డాడీకి అంటూ వాళ్ళ సైడ్ నుండి ఉన్న బలం, ప్రేమ అదంతా మా అత్తమ్మ ఒకటే. అండ్ నాకు మా మమ్మీ డాడీ ఎంతో తిను, నెక్స్ట్ మా అమ్మమ్మ కూడా అంతే. పార్సల్ వచ్చిందా? అమెరికా నుంచి తెచ్చింది. నేనైతే అమ్మ వాళ్ళకి చెప్పొద్దు సంతోషంతో నేనే చూడాలి డైరెక్ట్ గా అని నాకైతే ఎంత కంట్రోల్ చేసిండు వీళ్ళని. ఎట్లా మొన్న కంగిట్టు మా పిచ్చి లేచింది మా ఆయన కూడా ఫ్లైట్ అన్ని ఉండే లాస్ట్ మినిట్ కి బంద్ ఇంతకుముందు నేను చెప్పిన పాయింట్కి కనెక్షన్, ఏ పేరెంట్స్ అయినా సరే వాళ్ళ పిల్లలకి వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళు మేనత్త, వీళ్ళు బాబాయ్, వీళ్ళు ఇది అని చెప్పడం కాకుండా వాళ్ళు అసలు ఏంటి, వాళ్ళు మన లైఫ్లో ఎందుకు ఇంపార్టెంట్, వాళ్ళు మన కోసం ఏం చేసారు, వాళ్ళ కోసం ఏం చేసారు, మనం అంటే ఎంత ప్రేమ అన్నది పిల్లలకి చెప్తే అలా వాళ్ళకి అర్థమవుతుంది. బికాస్ వాళ్ళకి ఎవ్వరికి ముందు వాళ్ళు ఏం చేశారన్నది తెలియదు, గుర్తుండదు. కాబట్టి ఇలా చెప్పారంటే వాళ్ళ ఇంపార్టెన్స్ అన్నది అర్థమవుతుంది. ఏంటి సడన్ గా? కాదు చాలా కొత్తగా బండి అవుతున్నాయి అప్పట్లో ఎక్సెల్ వెనక కెమెరా పనిచేస్తున్నాయి కార్లో. కనెక్షన్ పందుందిరా ముందట బట్టలు ఆరేసింది కూడా అటు చెట్లన్నీ వెనకాల అన్నీ. నిఖిల్ ఉదయ్ లేదు సాటర్డే నేను కలుద్దామని వచ్చినాం. నువ్వు అవును అమ్మమ్మ నేను నీకు చెప్పిన ఫోన్ చేసి మాట్లాడమని, అడుగుమని. నువ్వు మాట్లాడినావా? సరేది నేను ఫోన్ చేసి చెప్పిన చెప్తే ఏమన్నారు, సరే చూస్తా అని అన్నారు. కళ్యాణ్ ఫోన్ చేసింది, మాట్లాడు. హలో కళ్యాణి, ఏం చేస్తున్నావురా? నేనా వంట చేసుకుంటున్నా, బిడ్డగారు పోతున్నా. మళ్ళీ పట్నాలు ఇంకో 10-15 రోజులు అయితే 10 రోజులు అయితే కావచ్చు పట్నాలు ఇస్తాను. మళ్ళీ అప్పటి వరకు మళ్ళీ ఫోన్ చేస్తా. తమ్ముడు చేసిండాడు కదా, రావాలి ఇద్దరు రండి. కార్తీక్ నువ్వు ఇద్దరు లేకపోతే ఒక్కదక్క రాధిక. కానీ నాకు నా మనసు గట్ల రా. ఇప్పుడు అంటే ఒక గంట దూరం నుంచి రానా అడిగే అమ్మా, రా బిడ్డ, రా నాన్న.
ద మేజర్ రీజన్ నేను ఇండియాకి ఖచ్చితంగా వెళ్ళాలి అనుకోవడానికి మా అమ్మమ్మ. బికాస్ నేను వచ్చేటప్పుడు మా తాతయ్య చాలా హెల్తీగా చాలా మంచిగా ఉన్నాడు, నన్ను ఎయిర్పోర్ట్ దాకా వచ్చి డ్రాప్ చేసిండు కూడా. కానీ నేను ఇప్పుడు తిరిగి వెళ్ళేసరికి లేడు. అంటే వీ నెవర్ నో ఎవరు ఎప్పుడు ఎలా అవుతారు అన్నది, ఎస్పెషల్లీ విత్ అమ్మమ్మ తాతయ్య ఎల్డర్ పీపుల్ అన్నమాట. సో నాకు ఊహలో కూడా రాలేదు నేను వచ్చేటప్పుడు మళ్ళీ వెళ్ళేసరికి తాతయ్య ఉండడేమో అన్నది. అలా నేను అమ్మమ్మని మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా వెళ్ళి చూడాలి. తనకు కూడా నేను డైలీ గుర్తొస్తున్నా, డైలీ నా గురించి ఆలోచిస్తుంది అని చెప్పేసి అది వన్ ఆఫ్ ద రీజన్ అని ఈ ట్రిప్కి. ఇందులో నాలాగే చాలా ఎన్ఆర్ఐస్ చాలామందిని ఇక్కడికి వచ్చి ఉన్నప్పుడు మిస్ అయి ఉంటారు. అండ్ ఒక ఎన్ఆర్ఐ అయినందుకు ఇది లైఫ్లో ఉండబోయే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిగ్రెట్ ఫర్ మీ. అడుగుతారేమో రావచ్చు కదా ఎందుకు మిస్ అవ్వడము, లాస్ట్ చివరి చూపులైనా చూడొచ్చు కదా అని. చూడలేని సిచ్యువేషన్లో, రాలేని సిచ్యువేషన్లో జరిగింది, అది కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. సో అలా అదొకటే కాదు, చాలామందికి చాలా రీజన్స్ వల్ల మిస్ అవుతారు. ఎంత ట్రై చేసినా కూడా మిస్ అవ్వడం అనేది జరుగుతుంది కొన్నిసార్లు. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద హ్యాపీ పార్ట్. బాబాయ్ దగ్గరికి వస్తే తూ బాగుంటుంది ఇక బాబాయ్. నేను లేని టైంలో వెళ్ళిపోయిన మనుషులే కాదు, నేను లేని టైంలో పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వీడు ఫర్ ఎగ్జాంపుల్ మా బాబాయ్ కొడుకు, వాడు నేను ఇక్కడికి వచ్చాక పుట్టాడు. వాడు నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. ఆయన ఇంత పెద్ద పెరిగాడు. అండ్ వాడికి నేను అక్కనవుతా. అండ్ హీఈస్ మై యంగెస్ట్ బ్రదర్. ఇలానే కాదు, ఇంకా చాలా ఫ్యామిలీకి న్యూ అడిషన్స్ అయినాయి. మా అన్నకి పెళ్ళయింది, వదిన వచ్చింది. తర్వాత మా మరదలకి పెళ్ళయింది. సో నాకు ఒక అన్న వచ్చాడు. సో ఇట్లా చాలా పెళ్ళిళ్ళు గుడ్ అండ్ బ్యాడ్ చాలా మిస్ అయ్యాను నేను ఈ 4 yearsలో. ఐ నో ఈ 1 month ట్రిప్ అనేది ఆ 4 ఏళ్ళను ఎట్లాగో ప్రతిదీని కవర్ చేయకపోయినా అట్లీస్ట్ ఐ విల్ హ్యావ్ ఏ క్యాచప్ అనుకోవచ్చు. ఎక్కడ ఏంది, ఎవరు ఎట్లున్నారు, అందరినీ పెళ్ళిళ్ళకి కలవకపోయినా, వాళ్ళు 21st డేలకి వాటికి లేకపోయినా అట్లీస్ట్ ఎవరు వచ్చారు అని వాళ్ళని కలిసి ఇది నేను వాళ్ళు ఏంటిది అని పరిచయం చేసుకొని రావడం అన్నమాట. అండ్ దట్ ఈస్ దాట్ మా ఫ్యామిలీస్ రియాక్షన్. ఇంకా చాలామందివి రియాక్షన్స్ నేను పెట్టలేకపోయినా, క్యాప్చర్ చేయలేకపోయినా. అండ్ చాలామందికి ఆలోపే తెలిసిపోయింది. ఉన్న 1-2 daysలోనే యాజ్ మెనీ యాజ్ పీపుల్ని కలవాలని ట్రై చేసినా కూడా ఆ 1-2 daysలో చాలామందికి తెలిసిపోయింది. అట్లా అన్నమాట. అండ్ నెక్స్ట్ వీడియోస్ అయితే ఇట్స్ గోనా బి ఆల్ వ్లాగ్స్. మా అమ్మ వాళ్ళు నాకు మెట్టలు చేయించడము, ఇంట్లో పట్నాలు అవ్వడము, వ్లాగ్స్, బయట తిరగడం, ఇవన్నీ సో మెనీ, టెంపుల్కి వెళ్ళడం, ఇవన్నీ రాబోతున్నాయి. సో మేక్ షూర్ టు వాచ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళతో షేర్ చేయండి. అండ్ పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుందని ఆన్ చేయండి. సో దట్ ఇలా వీడియో పెట్టగానే మీకు కాల్ నోటిఫికేషన్ వచ్చింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. I will see you all in my next video. Until then, take care, keep smiling and bye bye.